ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం సరస్వతీదేవియే నమః. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః. జనక చక్రవర్తి తన అనుభవాన్ని గురుదేవులకి చెబుతూ, నాకు ప్రపంచ సంబంధము లేని నిరంజనుడును అని అంటున్నావు కదా, అట్టి నీకు దుఃఖంతో సంబంధం ఎలా కలిగింది అని కనుక ఏమైనా ప్రశ్న కలిగితే ఆయన చెప్తున్నాడు అనమాట. నువ్వు ప్రపంచ సంబంధం లేనివాడు నిరంజనుడు అని నీ అనుభవం కలిగింది స్వామి నాకు అన్నావు కదా, అట్టి నీకు దుఃఖ సంబంధం ఎలా కలిగింది? మరి నువ్వు సదా నిరంజనుడివే అయి ఉన్నావు కదా, మరి అసలు నీకు అసలు ఇప్పుడు ఈ దుఃఖం కలిగిన తర్వాతే దానికోసం ప్రయత్నం చేసావు. అసలు ఈ దుఃఖంతో నీకు ఎలా సంబంధం కలిగింది అనేటువంటి ప్రశ్న కనుక కలిగితే దాని గురించి చెప్తున్నారన్నమాట. అయితే ఆత్మ నిరంజనమే అయితే దానికి దుఃఖంతో సంబంధం ఉండకూడదు కదా. ఇప్పుడు దుఃఖ సంబంధపడి ఉండి దుఃఖం తొలగాలని కదా ప్రయత్నం సాధకుడికి. కానీ లోకంలో అలాంటి వ్యవహారం లేదు. నేను అతి దుఃఖంగా ఉన్నవాడని చెప్పుకుంటున్నాము. మరి నిరంజనముకు ఆత్మకు కూడా ద్వైత భ్రమ వల్ల దుఃఖ ప్రతీతి అవుతున్నది కదా. కానీ అలాగ దుఃఖ భ్రమ అది దుఃఖం అనేది భ్రమేగా కనపడుతోందే గాని నిజానికి లేదు. వాడు నిజాన్ని గుర్తించకపోవడం వల్ల దుఃఖం తనకి నిజంగా కలిగింది అనుకుంటున్నాడు, కలగలేదు. అయితే ఈ భ్రమరూపమైన మహావ్యాధి ఇది. అందరికి ఈ వ్యాధే కదా ఉంది. ఈ వ్యాధికి ఔషధం ఏమిటి అంటే ఈ ద్వైత ప్రతీతి, రెండవది తనకంటే అన్యముగా మరొకటి ఉన్నది అని తెలియబడేదంతా మిథ్యయే అని, వాస్తవమునందు అది సత్యమైనది కాదని, యథార్థమైనది సత్యబోధ రూపమైన ఆత్మస్వరూపమేనని కలిగిన జ్ఞానం ఏదైతే ఉందో, ఇప్పుడు స్వామి గురుదేవులు చెప్పడం వల్ల తెలిసింది కదా. ఆ జ్ఞానం అన్నమాట అంతా బట్టి అలా ఉన్నట్టు కనపడుతుందే గాని అది భ్రమ వల్ల తోస్తోందే గాని అది అన్నది లేనే లేదు. తాటిలో పామన్నది లేనే లేనట్లు అలాగే నాయందు ఆత్మస్వరూపమైన నాయందు ఈ జగత్ అన్నది లేనే లేదు అన్న జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానమే ఈ త్రివిధ దుఃఖ నివృత్తికి ఔషధము. ఈ మూడు విధాల ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక దుఃఖాలు ఉన్నాయి కదమ్మా, వాటికి ఔషధము. అయితే మరి ఈ ద్వైత ప్రపంచ ప్రతీతికి నిమిత్తం ఏమిటి అన్న ప్రశ్న రావచ్చు. అయితే మరి ఈ రెండో వస్తువు ఈ ప్రపంచ రూపంలో మరి కనిపిస్తోంది అంటే కారణం ఏమిటి అన్న ప్రశ్నకు సమాధానము ద్వైత ప్రపంచ అధ్యాసానికి ఉపాదాన కారణం ఏమిటి? దేని ఆధారం వల్ల తనకంటే అన్యమైన రెండో వస్తువైన ఈ ప్రపంచం కనపడుతోంది, తెలియబడుతోంది? దానికి ఏది కారణము అంటే నిత్య జ్ఞాన స్వరూపుణనైన నేను అజ్ఞానము ద్వారా ప్రపంచమునకు ఉపాదాన కారణమగుచున్నాను. నేను నిత్యమైన సత్యమైన జ్ఞానమే స్వరూపమైన నేను. మనం అదే కదా, అజ్ఞానము ద్వారా ప్రపంచములకు ఉపాదానం అగుచున్నాను, లేక అజ్ఞాన సహిత కల్పిత సమస్త ప్రపంచానికి అధిష్టాన రూపుడు నగుట వల్ల నన్ను ఉపాదాన కారణం అంటున్నారు. ఎంత 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 ద్వైతమైన ఈ దృశ్యమానమైన జగత్తు ఎంత ఎంత కనిపిస్తూ ఉన్నా అది అంతా కూడా అలా ఉన్నట్టు కనిపించడమే మనకు అజ్ఞానం. అజ్ఞానానికి మరి దానికి అధిష్టాన రూపుడు నేను ఉంటేనే కదా అజ్ఞానమైన ఉంది. అధిష్టాన రూపుడు నవ్వడం వల్ల ఈ సమస్త ఇది కల్పనే. నేనన్న ఆధారం లేకుండా కల్పన అనేది జరగదు. ఇప్పుడు ఈ కల్పన కూడా నాయందే జరుగుతుంది. ఏంటి? అఖండ జ్ఞాన స్వరూపమైన నాయందే ఈ కల్పన జరుగుతుంది. ఈ కల్పన జరగడం వల్ల అనేకత్వం మనకి భాషిస్తుంది. అయినా సరే ఎంత అనేకత్వం భాషిస్తున్నా సరే, ఎంత కల్పనతో కూడిన జగత్తంతా ఉన్నా సరే దానికి ఆధారము నేనే అవ్వడం వల్ల నేనే ఉపాదాన కారణం అవుతున్నాను. నేనే నాయందే ఈ కల్పనంతా
అయితే విచారణ చెయ్యని కారణం చేత ఈ మిథ్యా ప్రపంచమంతా కూడా సత్యమైన దాని వల్లే తోచుట. ఏమిటిది అని ఎవరు ప్రశ్నించకపోవడం చేత తన చేత తెలియబడేదంతా సత్యంలాగా తోస్తుంది. కానీ దానికి కారణం ఎవరా అన్న పరిశీలన లేకపోవడం చేత ఏమైపోతుందన్నమాట, ఈ ప్రపంచమే సత్యమైన దానిలాగా అనిపిస్తుంది. విచారించి చూస్తే ఇది అసత్యమే, ఊరికే నాయందు నేనే కల్పించుకున్న కల్పన అని తెలిసిపోతుంది. అందరి సంగతి వదిలే, యుగాల సంగతి వదిలే. కానీ ఇప్పుడు నేను ఏమి అనుకోకపోతే ఏమీ లేదు కదా. లేదు. అనుకుంటే ఏమేమి అనుకుంటున్నావో అదంతా ఉంటుంది కదా. అనుకున్నా నువ్వున్నావు, అనేకమును తెలుసుకుంటూ. అనుకోకపోయినా నువ్వున్నావు, ఉన్నావు కదా. ఉన్నాను. కాబట్టి నువ్వే ఉపాదాన కారణం. ఎప్పుడు ఇది ఏమిటి అన్న ప్రశ్న రాని కారణంగా ఇంతంత బోధలు, ఇన్ని గ్రంథాలు, ఇంతంత మంది గురువులు ఇన్ని రావాల్సి వచ్చాయి తప్ప ఎవ్వరు ఇది ఏమిటి, ఎందుకు, ఎవరికి అన్న ప్రశ్న లేని కారణం. అదే అజ్ఞానం. లేని కారణం చేత మరి ఇదంతా కూడా ఉన్నట్లు మిథ్యా ప్రపంచం అంతా సత్యం అన్నట్లుగా తోస్తోంది. గాని ఒక్కసారి ఇది ఏమిటి అన్న విచారణ చేసి చూస్తే ఇది అసత్యమే, అలా అనిపిస్తుందంటే, అనుకున్నాను గనక అనిపిస్తోందంతే అని తెలిసిపోతుంది. ఇప్పుడు నీవు నీ స్వరూప చైతన్యాన్ని పొంది జీవన్ముక్తుడు అవు, తెలిసింది కదా. కాబట్టి ఇది అంతా నీ భావనామయమైన కల్పన మాత్రమేను. కాబట్టి నువ్వు నీ స్వరూపము నందు కల్పన మాని ఉండు, స్వరూప చైతన్యాన్ని పొంది ఉండు, జీవన్ముక్తుడు అవుతావు అంటూ స్వరూప చైతన్య ప్రాప్తి రూపమగు ముక్తిను, స్వరూప చైతన్య ప్రాప్తి రూపమగు ముక్తియు పూర్వోక్త విచారణము వలన పుట్టినదే కనుక అది నశింపవలేను. లేకపోతే అనగా పుట్టనిదే అగుచో విచారహీనులకు కూడా ముక్తి కలుగవలను కదా. ఇది సూక్ష్మమైన ప్రశ్న అన్నమాట. స్వరూప చైతన్య ప్రాప్తి రూపమగు ముక్తి ఎవరికి? స్వరూప చైతన్య ప్రాప్తి ఎవరికి కలిగింది? బంధంలో ఉన్నాను అనుకున్న వాడికి. ఎవరికి కలిగిందో వాడు ముక్తుడు అంటున్నారు. అది కూడా మరి విచారణ వల్ల పుట్టినదే గనక, అవి పూర్వోక్త విచారణ వల్ల అది కూడా పుట్టిందే కదా. కనుక అది కూడా పోవాలేమో, మరి పోవాలి కదా, పోవాలి కదా. అంతకు ముందు నేను బద్ధుడను, నేను గురువాక్యం చేత విచారణ చేయడం వల్ల ముక్తుడనయ్యాను అంటున్నావు, అవునా? మరి ఆ ముక్తుడనయ్యాను అని అన్నది కూడా మరి పుట్టింది కదా, ఆ భావన కూడా. అది భావనే, అది నశించాలేమో. లేకపోతే అనగా పుట్టిందే అయితే విచారహీనులకు కూడా ముక్తి కలగవలయను కదా. అలా పుట్టకపోతే ఆ జ్ఞానం, విచారహీనుడు కూడా ముక్తినే పొందాలి కదా. ఆలోచన దాని గురించి విచారించిన వాళ్ళకి కూడా ముక్తి కలగాలి కదా. విచారించిన వాడికే ముక్తి కలుగుతుంది, విచారించిన వాడికి ముక్తి కలగడం లేదు. మరి విచారించేవాడు కూడా ఎందుకు విచారిస్తున్నాడు? తను బంధంలో ఉన్నాను కాబట్టి తాను ముక్తిని పొందాలి అన్న భావన కలిగిన వాడు కూడా, కలిగిన వాడే గనక కదా, అంతకుముందు బంధంలో ఉన్నానని అనుకుంటున్న వాడే గనక, వాడు కలిగిన వాడే గనక వాడు తొలగిపోవాలి కదా. అలా కాకపోతే మరి ఏ విచారణ చేయని వాళ్ళకి కూడా ముక్తి కలగాలి కదా. శంక సూక్ష్మ దృష్టి కలిగినటువంటి సాధకులకి కలిగితే దానికి సమాధానం చెప్తున్నారు. కలిగితేను, అంత లోతుకి వెళ్ళి చూడగలిగితేను వాళ్ళకి సమాధానం చెప్తున్నారు. ఏమనంటే ప్రశ్న, అసలు ముక్తి ఏమిటి? ముక్తి యొక్క స్వరూపం ఏమిటి? ఆనందాత్మకమగు బ్రహ్మ ప్రాప్తికే ముక్తి అని పేరు. ముక్తి అంటే ఆనంద స్వరూపమైన బ్రహ్మమే నేను అన్న అనుభవానికే ముక్తి అని పేరు. ఎందుకంటే అదే దాని స్వరూపమై ఉన్నది గనక.
ఆనందమే తన స్వరూపమై ఉంది. ఉమ్, తానే ఆనందమై ఉన్నాడు. కానీ దాన్ని తిరిగి నేను పొందాను అనుకుంటున్నాడు. అవునా? అవును. పోగొట్టుకున్నాను, పొందాను అనుకుంటున్నాడు. ఉమ్, అలాగా మళ్ళీ తన ఆనంద స్వరూప ప్రాప్తికే ముక్తి అని పేరు. ఎందుకంటే ఆనందమే దాని స్వరూపమై ఉన్నది. ఉమ్, అయితే పూర్వోక్త ముక్తి విచారణ చేత, ఇందాక మనం ఇంతకు ముందు నుంచి విచారణ చేస్తూ వచ్చాం కదా, ఉమ్, ఉమ్, ఆ విచారణ వల్ల పుట్టినది అయినట్లయితే అది అనిత్యము కావలసి వచ్చును. ఉమ్, ఎందుకంటే నీవు ఆనంద రూపముకు స్వరూపుడవే. నీవెప్పుడు బద్ధుడవు కావు ఉమ్, అని తెలుసుకుంటే దాన్ని ముక్తి అంటున్నారు. అయితే అతడికి ఎలా తెలిసింది అంటే విచారణ చేత. ఉమ్, విచారణ చెయ్యడం వల్ల కలిగింది అయితే అది అనిత్యమే. అసలు నువ్వు విచారణ చేసినా చెయ్యకపోయినా, బంధంలో ఉన్నాను అనుకున్నా అనుకోకపోయినా, నీవు ఆనంద స్వరూపుడవే, ముక్తుడవే. ఉమ్, అది మరి విచారణ చేస్తే వచ్చిన ముక్తి చెయ్యకపోతే పోతుంది కదా. అవును. ఎందుచేతనంటే పుట్టిందంతా అనిత్యం అగునది అను నియమం ఉన్నది కదా. ఉమ్, అందువల్ల ముక్తి పుట్టినచో నశిస్తుంది. ఉమ్, నువ్వు కొంత సాధన చేయడం వల్ల నీ స్వరూపం నీకు తెలిసి నీకు ఆనందం కలిగిందనుకో, అది కలిగిందే కాబట్టి అది తొలగిపోతుంది. ఉమ్, మరి ఆనందం అనేది కలిగి తొలిగేదా? కాదు, శాశ్వతమైనది. లేదా విచారణ చేత పుట్టనిచో అజ్ఞానులకు కూడా ముక్తిగా, విచారణ చేయకపోయినా సరే ఉమ్, అది ఉంటుంది అంటే మరి అజ్ఞానులు కూడా ముక్తిని పొందాలి. ఉమ్, కానీ అలా అజ్ఞానులు విచారణ చేయని అజ్ఞానులు ముక్తిని పొందడం లేదు, విచారణ చేసిన జ్ఞానులు ముక్తిని పొందుతున్నారు. అంటే ముక్తి అంటే చెప్పుకోవాలంటే అదే గాని ముక్తి అన్నది పొందవలసినది కాదు, అది నా స్వరూపమే ఉమ్, అని ఎరిగి ఉండుటే ముక్తి. ఏదో నేను పొందింది కాదు, పొందంది కాదు, ఎరుగక అలా ఉంది. ఎరిగిన తరువాత అది పొందబడేది కాదు, అదే నేనై ఉన్నాను అన్న అనుభవమే ముక్తి తప్ప మరొకటి కొత్తగా సంపాదించేది కాదు, ఒక సాధన చేసి సంపాదించేది కాదు, ఒక విచారణ వల్ల సంపాదింపబడేది కాదు. అయితే వాస్తవమునందు నాకు బోధ లేదు, జ్ఞానం లేదు సాధన చేయకముందు. ఉమ్, బోధ అంటే నా స్వరూపపు జ్ఞానం. బోధ లేదు నాకు. బోధ లేనప్పుడు మోక్షం కూడా లేదు కదా. లేదు. ఎందుకనక నేను నిత్య చైతన్య స్వరూపుడనై ఉన్నాను. ఇక్కడ బోధ అంటే తెలివమ్మ ఉమ్, కదా. తెలివి ఉంది గనక ఆ తెలివిలో తెలియబడే దానితో తాదాత్మ్యత కలిగినట్లు తెలిసింది. ఉమ్, తెలివి ఉంది గనక ఉమ్, దానిలో తెలియబడే దాంతో తాదాత్మ్యం కలగడానికి అవకాశం ఏర్పడింది. ఆ, అసలు నాకు తెలివే లేదు. అప్పటిక దానిలో తెలియబడే దానితో మరి తాదాత్మ్యతే లేదు. ఉమ్, మరి లేనప్పుడు మోక్షంతో ప్రశ్నే లేదు. ఉమ్, ఎందుకనగా నేను నిత్య చైతన్య స్వరూపుడనై ఉన్నాను. ఇక్కడ మర్మం ఏమిటంటే నేనన్న ఒక భావనారూపమైన వెలుగు మన తెలివి ఇప్పుడుది. ఉమ్, నేనన్న తలంపు వల్ల కలిగినటువంటి తెలివి, ఉమ్, అది కలగడం చేత దాని యందు తోచేవన్నీ సత్యాలు అనిపిస్తున్నాయి. ఉమ్, ఎప్పుడైతే నేనన్న తలంపు కలగలేదనుకో, ఇంకా తోచేవేవి ఉండవు కదా. ఉండవు. ఉండనప్పుడు బంధం లేదు కదా. ఉహు, బంధం లేనప్పుడు ముక్తి కాంక్షే లేదు కదా. ఉహు, ఎందుకంటే ఆ తలంపు రూప తెలివి కలగకపోయినను నేనున్నాను. అది. ఇక్కడ మర్మం అది. ఉమ్, ఉమ్, నిద్రాస్థితి అదే కదా. నిద్రాస్థితిలో నీకు అక్కడ ఎరుకలేదు, ఆ, ఎరకలేదు. కానీ ఇప్పుడు ఎరుకుంది, ఉమ్, తలంపు లేదు. ఉమ్, తలంపు లేనప్పుడు, తలంపు అంటే నేను అన్నటువంటి తెలివి లేనప్పుడు దానిలో తెలియబడే దానితో తాదాత్మ్యం కూడా లేదు కదా. లేదు. లేనప్పుడు బంధం లేనప్పుడు ముక్తి లేదు కదా. ఉహు, కాబట్టి ముక్తి ఎందుకనగా నేను నిత్య చైతన్య స్వరూపుడను. ఈ తెలివి అన్నది
ఒకప్పుడు కలిగి కాసేపు ఈ జగత్తంతా నిజం అనిపించి మళ్ళీ తొలుగుతోంది కదా. అది తెలుస్తుంది. ఆ కాబట్టి నేను అలా కలగడం లేదు, తొలగడం లేదు. అవునా? అవును. మెలకువలో నిధులలో లేని నేను మెలకువలోకి ఎలా వచ్చాను, మెలకువలో ఉన్న నేను నిధులలోకి ఎలా వెళుతున్నాను అని విచారణ చేస్తే ఈ మెలకువలో కలిగిన నేను అనేక అనేక భావాలతో కదిలి 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 అదే నేను అనుకుని భ్రమించి భ్రమించి మళ్ళీ ఆ కలిగిన ఆ తెలివి కలిగిపోతుంది నిధులలో. అవునా? అవును. ఏది కలిగితే సమస్త ఈ లోకము బంధహేతువైంది కలుగుతుందో, ఏది తొలగితే ఈ బంధమంతా తొలగిపోతుందో. అవునా? అలాగా ఆ వచ్చిపోయే నేను వస్తుంది పోతుంది. దానివల్ల ఆ వచ్చే నేను రావడం చేత ఉన్న మేను మెలకు వస్తాను కదా మేను, అంటే ఆ మేను ఈ మేనేమో ఆ నేను అన్న వెలుగు తెలుగు వస్తే ఈ మేను అనేటువంటి చచ్చిపోయే నేనుతో సంయోగం కలుగుతుంది. కలిగిన తర్వాత ఏమవుతుంది, మళ్ళీ ఆ నేను పోతే ఈ నేను చచ్చిపోయినట్టు పడిపోతుంది. కాబట్టి వచ్చిపోయే నేను వల్ల చచ్చిపోయే నేను సత్యం అనిపిస్తుంది. అవునా? అవును. మళ్ళీ వచ్చిపోయే నేను పోతే సత్యం అనిపించిన శరీరం శవమై పడిపోతుంది. అంటే ఏమిటనమాట, ఈ నేను అని లేచినటువంటి బోధ అంటే తెలివి నాకు లేదు, అది నేను కాదు. కాబట్టి దానివల్ల కలుగుతున్న ఈ చచ్చిపోయే నేను ఇదంతా అనేటువంటి మోహం లేకపోవడం చేత బంధం లేదు. బంధం లేదు కాబట్టి మోక్షంతో పని లేదు. నిద్రలో ఉన్నాడు మోక్షం కావాలంటాడా అనడు. కానీ నిద్రలో ఉన్నవాడికి తానున్నానని తెలియడం లేదు. ఎందుకంటే వచ్చిపోయే నేను తానుగాను, చచ్చిపోయే నేను తానుగాను ఉన్నాడు గనక. ఇంత అదే బోధ లేకపోవడం, జ్ఞానం లేకపోవడం, అజ్ఞానం. నిజానికి ఆ వచ్చిపోయే నేను, చచ్చిపోయే నేను, ఈ జగత్తు కూడా అస్సలు లేనివే. అది నేనన్న పడచూపిన తోడనే అన్ని ఉన్నట్టు అనిపిస్తూ అది పోయిన తర్వాత అన్ని పోతున్నాయి. అయినా ఉన్నదేదో అదే నా స్వరూపం. అటు నాకే ఎప్పుడు బంధము లేదు, ముక్తి లేదు. అర్థమైందమ్మా? అర్థం అవ్వాలి బాగా. అందుచేత వాస్తవమునికి నేను నిత్య స్వరూపుడనై ఉన్నాను. అయితే మరి నీకు బంధమోక్షాలు లేనప్పుడు మరి ఈ శాస్త్ర విచారంతో గురు ఉపదేశాలతోటి ప్రయోజనం ఏమిటి? ఇప్పుడు బంధమోక్షాలు లేవంటున్నావు కదా, జగన్ చెప్పాడు కదా. మరి బంధమోక్షాలు లేకపోతే ఇక గురుపదేశాలు శాస్త్ర విచారాలతో పనేముంది అంటే, దేహాదుల యందు చిరకాలము నుండి కలిగిన ఆత్మ భ్రాంతి అనగా ఇది నా దేహము, ఇవి నా ఇంద్రియాలు, నేను బ్రాహ్మణుణ్ణి, నేను బ్రహ్మచారిని, నేను కర్తను, నేను భోక్తను అను భ్రాంతి యొక్క నివృత్తి కలిగి నేను దేహేంద్రియాదులకు అతీతుడను, సర్వసాక్షిని, శుద్ధ జ్ఞాన స్వరూపుడును అను ఇట్టి యథార్థ బోధ కలుగుటయే శాస్త్ర విచారమునకును గురు ఉపదేశమునకును ఫలము. ఇంతకు ముందు చిరకాలం నుంచి ఈ దేహాదులు నేను అనేటువంటి భ్రాంతి, ఈ దేహం నాది, నేను, ఇవి నా ఇంద్రియాలు, అలాగే నేను బ్రాహ్మణును, అలా వర్ణ ఆశ్రమ ధర్మాలు కలిగి ఉన్నవాడిగాను, నేను కర్తను, భోక్తను అన్నటువంటి భ్రాంతి యొక్క నివృత్తి. ఆ వచ్చిపోయేవాడు నేననుకున్న భ్రాంతి వల్ల ఇవన్నీ కలిగాయి. ఈ భ్రాంతి యొక్క నివృత్తి కలిగి నేను దేశేంద్రియాదులకు అతీతుడను, సర్వసాక్షిని, శుద్ధ జ్ఞాన స్వరూపుణ్ణను అను ఇట్టి యథార్థ బోధ కలుగుటయే శాస్త్ర విచారానికిను గురు ఉపదేశానికి ఉన్న ఫలము. శాస్త్ర విచారణ వల్ల, గురు ఉపదేశం వల్ల కలిగిన ఫలమేమిటి? ఈ వచ్చిపోయే నేను, చచ్చిపోయే నేను కాదు. నేను అది వచ్చిపోయినా ఇది చచ్చిపోయినా అన్నిటికీ ఆధారమైన అఖండమైన శుద్ధ చైతన్య స్వరూపమును అన్న స్వరూపపు అనుభవం కలుగుతుంది. అదే దీని ఫలము.
దీన్ని విని జనకుడు, ఆహా, చాలా ఆశ్చర్యముగా ఉన్నదే. నాయందు ఈ సంపూర్ణ ప్రపంచము 3 కాలములందు లేదు కదా అంటూ విచారణ వల్ల నా భ్రాంతి దూరం అయిపోయినది అని చెప్పాను. అవును కదా, ఎప్పుడూ లేదే, ఎప్పుడూ లేనిది, ఉమ్, నేను కానిదే ఈ సంపూర్ణమైనటువంటి ఆ విచారణ వల్ల ఈ సంపూర్ణ ప్రపంచము కూడా 3 కాలాల్లోనూ లేనిదే కదా అని విచారించడం వల్ల నా భ్రమ దూరం అయిపోయినాయి అని మళ్ళీ మరొకసారి జనకుడు అనుకుంటున్నాడు. అప్పుడు అష్టావక్రుల వారు అంటున్నారు, ఉపాదానముకు అధిష్టానము నశింపని కారణమున ముక్తులకును దేహేంద్రియాదులతో సంబంధము ఉండవలయును అను శంకకు ఉత్తరము. ఏమిటనమాట? ఉపాదానముకు అధిష్టానము నశింపని కారణమున ముక్తులకును దేహ ఇంద్రియాదులతో సంబంధము ఉండవలయునా అను శంకకి ఇక్కడ సమాధానం ఇవ్వబడుతుంది అనమాట. అంటే ఏమిటి అంటే రజ్జు రూప అధిష్టానమునందు ఉన్న సర్పము యొక్క భ్రాంతి, రజ్జు రూప అధిష్టానము తాడు ఆధారముగా ఉన్న తాడు యందు పాము యొక్క భ్రాంతి. ఆధారమేం తాడు లేకపోతే పాము అన్న భ్రాంతి కలగదు కదా. మంద అంధకారమునందు ఒకప్పుడు కాకున్నను ఒకప్పుడైన కలుగుటకు అవకాశం ఉన్నట్లు చిన్న వెలుగు చీకటి కాని సమయంలో ఒకప్పుడు కాకపోయినా ఒకప్పుడైనా మనకి అలాంటి భ్రాంతి కలగవచ్చును. అధిష్టాన చైతన్య రూపముగు ముక్తి యందు కూడా జగద్భ్రాంతి కలుగుతూ ఉండవచ్చును. అది తాడే, పాము కాదు అని ఉంటుంది. కానీ ఎప్పుడో చటుక్కున అనుకోకుండా నువ్వు ఆ ప్లేస్కి మళ్ళీ వచ్చావనుకో, ఆ సాయం సమయంలో చీకటి వెలుగు కాని చోట మళ్ళీ చటుక్కున అది ఆ పామే అని ఒకసారి నీకు అనిపించవచ్చు. తర్వాత మళ్ళీ గుర్తొచ్చి కాదు కదా ఈ తాడే కదా అని మళ్ళీ అనిపించవచ్చు. ఆ వస్తువు ఉన్నంతసేపు ఆ భ్రాంతి అలా కలుగుతూ ఉంటుంది, కలగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అధిష్టాన చైతన్య రూపముగు ముక్తి యందు కూడా జగద్భ్రాంతి అప్పుడప్పుడు కలుగవచ్చును అని చెప్తున్నారు. శరీర సహితమగు ఈ జగత్తు కొంచెమైనను సత్యమైనది కాదు, మరియును అలాగని అసత్యమైనది కాదు, కొంచెం కూడా ఏమాత్రము సత్యమైనది కాదు అంటూనే మళ్ళీ అసత్యమైనది కూడా కాదు. మరి ఏమిటండి అంటే అనిర్వచనీయ అజ్ఞాన కార్యమగుట వల్ల ఇది అనిర్వచనీయమై ఉన్నది. అది అనిర్వచనీయ, ఇలాంటిదని చెప్పడానికి వీలు లేని అజ్ఞానం అది అవ్వడం వల్ల ఈ భ్రాంతి కూడా అనిర్వచనీయమయ్యే ఉంది. ఈ అనిర్వచనీయ అజ్ఞానం యొక్క నివృత్తి కలిగితే దాని కార్యముకు ప్రపంచము కూడా నివృత్తమవుతుంది. వర్ణించడానికి వీలు లేనటువంటి ఈ అజ్ఞానం తొలగిపోతే తప్ప దాని కార్యమైన ఈ ప్రపంచం నివృత్తం అవ్వదు. అజ్ఞానమే కల్పిత ప్రపంచమునకు కారణము. అంటే ఒకప్పుడు ఆ తాడును చూసే పాము అనేటువంటి భ్రమపడ్డాం కదా, ఆ భ్రమపడ్డ అనుభవం మళ్ళీ ఆ సమయం వచ్చేసరికి ఆ భ్రమను కలిగిస్తుంది. చీకట్లో మనం ఆ దొంగను చూసి దొంగను భయపడ్డాము, కానీ అది దొంగ కాదని ఖచ్చితంగా తెలిగిపోయింది లైట్ వేసి చూడడం వెలుగు రావడం వల్లను. అయినా సరే ఎప్పుడో నిద్రలో లేచి ఒక అర్ధరాత్రి పూట లేచి వచ్చి చూసావనుకో, మళ్ళీ అది తెలిసినా సరే మళ్ళీ దొంగలాగా ఆ దొంగని కనిపించవచ్చు. అలా కాదు కదా మనం చూశాను అదే ఇది అని తర్వాత అనుకుంటావు. అలా కలగడానికి అవకాశం ఉంటుంది. అందుచేత అజ్ఞానమే కల్పిత ప్రపంచానికి కారణం. ఈ అజ్ఞానము నాశనమైతే మరల ముక్త పురుషుని యందు ప్రపంచోత్పత్తిగా కానే కాదు. ఎట్లు మంద అంధకారము తొలగిపోతే సర్పభ్రాంతి కూడా నశించిపోతుందో, మంద అంధకారము సరిగ్గా ఇంకా వెలుగు వచ్చి రాని సమయం అది పోయి పూర్ణంగా వెలుగు వచ్చేసిందో అప్పుడు ఇంకా అక్కడ తాడు అనేటువంటి పామన్న భ్రమపడ్డానికి వీల్లేదు కదా, నశించిపోయినట్లు ప్రకాశ స్వరూపమైన ఆత్మజ్ఞానము వల్ల మరల ఎప్పుడును ఉత్పత్తి కానేది. అంటే జ్ఞానం అని వినడం వల్ల
ప్రయత్నం చేయడం వల్ల, సాధన చేయడం వల్ల మన స్వరూప జ్ఞానం మనకు కలుగుతూ ఉన్నను. ఇప్పుడుకున్న సాధన స్థితిలో కలుగుతోంది, ఉమ్, కానీ కలుగుతూ ఉన్నను మళ్ళీ తొలగిపోయి మళ్ళీ భ్రమలో పడిపోతూ ఉంటాం. ఉమ్, మళ్ళీ కాదు కదా అనుకొని మళ్ళీ స్వరూపంలో ఉంటూ ఉంటాం. ఉమ్, స్వరూప జ్ఞానం ఒకసారి కలిగి ఇంక మళ్ళీ పడిపోవడాలు ఏమిటి, మళ్ళీ మర్చిపోవడం ఏమిటి, మళ్ళీ గుర్తు రావడం ఏమిటి, ఇదే ఇప్పుడు పరిస్థితి. ఉమ్, ఉమ్, ఎప్పుడైతే నీ స్వరూపం మరి ఉమ్, వచ్చిపోయే నేను కాకుండాను, చచ్చిపోయే నేను కాకుండాను, అలానే నిద్ర కాకుండాను ఉన్న అనుభవం నీకు కలుగుతుంది కదా. ప్రయత్నం చేస్తే కలుగుతుందా? కలుగుతుంది. ఆ కలుగుతుంది, మరి నిలుస్తోందా? లేదు. మరి కలిగాక మరి తొలగడాలేమిటి ఉమ్, అన్న ప్రశ్నకి ఇక్కడ సమాధానం చెప్తున్నారు. ఉమ్, ఎందుచేత అంటే ఏమైంది, అజ్ఞాన కారణం. ఈ శరీర సహితమైన ఈ జగత్తు కొంచెం కూడా సత్యమైంది కాదు గాని మరి అసత్యమైంది గాను కాదు. ఉమ్, అసలు సత్యమైంది కాదు, కానీ ఎదురుగుండా కనిపిస్తుంది అసత్యం అనడానికి వీలు లేకుండాను. ఉమ్, అవునా? అవును, ఎండమావుల్లో నీరు అంతే కదా, అవును. కాదన్నమాట. మరి ఏంటంటే అనిర్వచనీయం, అది అలాగా ఉంటుందంతే, అలా కనపడుతుందంతే. అవడం వల్ల అనిర్వచనీయము అంటున్నారు. ఉమ్, ఎందుకంటే అనిర్వచనీయమైన అజ్ఞానం యొక్క నివృత్తి గనక కలిగితే ఒక్కసారి గనక ఇక అది ఉత్తి ఎండమావే అని నీకు ఖచ్చితంగా తెలిసిపోతే అది నీ ఎదురుగుండా కనిపిస్తూనే ఉన్నా అది నీరు అన్న భావన కలగనే కలదు కదా. ఉమ్, కలగదు కదా. కలగదు. అయితే ఎప్పుడైతే ఖచ్చితంగా నీకు కలగలేదో అప్పుడు భ్రమ కలుగుతూ ఉంటుంది. ఒక్కసారి ఖచ్చితంగా కనుక అది కలిగిపోయిందంటే, అది కనపడుతూ ఉన్నా సరే నీకు భ్రమ కలగదు. అది ఎండమావ కనపడుతూ ఉంటుంది, ఆ, కలగదు. ఆ, ఆ, ఆ. నీకు భ్రమ కలిగింది, ఉమ్, ఇంకా ఎండమావి ఎంత ఉన్నాను భ్రమ కలగదు గనక ఉమ్, బంధము కాదు. అలాగే ఎప్పుడైతే అనిర్వచనీయమైన అజ్ఞానం యొక్క నివృత్తి కలుగుతుందో దాని కార్యముకు ప్రపంచము కూడా నివృత్తి అయిపోతుంది. ఉమ్, ఇదిగో అజ్ఞానమే ఈ కల్పిత ప్రపంచానికి కారణం. ఆ అజ్ఞానం నాశనం అయిపోతే మళ్ళా ముక్త పురుషుని యందు ప్రపంచ ఉత్పత్తి కానే కాదు. ఎప్పుడు చూసినా సరే ఎండమావం చూసి ఎప్పుడు మనం భ్రమపడం, ఉమ్, కనపడడం అయితే కనపడుతూ ఉంటుంది. ఉమ్, ఉమ్, ఎట్లు అంధకారము తొలగిపోతే సత్వభ్రాంతి కూడా నశించిపోతుందో అట్లే ప్రకాశ స్వరూపమైన ఆత్మ జ్ఞానము వల్ల ఇక మరి ఎప్పుడు నువ్వు విశ్వ ఉత్పత్తి కానేరదు. అంటే అక్కడ దృశ్యం పోతుందని కాదు, దాని పట్ల అది సత్యమన్న భావన కలుగదు, ఉమ్, అది అర్థం. ఉమ్, మరియు నువ్వు ప్రపంచమంతయును మిథ్య అగునేని మరి వర్ణాశ్రమ జాతియుక్తమగు శరీరమును మిథ్యయే అగును, అప్పుడన్నీయూ మిథ్య కావలసి వచ్చును అనుదానికి అంగీకారపూర్వకంగా సమాధానం చెబుతున్నాడు అష్టావక్రుల వారు. మరి ప్రపంచం అంతా మిథ్య అంటున్నారు కదండి, వర్ణాశ్రమ జాతి యుక్తమైన ఈ శరీరం కూడా మిథ్యయే కదా. మరి అన్ని మిథ్య అయితే ఉమ్, అప్పుడు అన్నీయూ మిథ్యే కావలసి వస్తుంది కదా, మరి లేనిదే అయిపోవాలి కదా. అంతే. ఎండమావులో నీరు లేనిదే అయిపోయింది కదా తెలియడం వల్ల, ఉమ్, మరి శరీరం కూడా లేనిదే అయిపోవాలి కదా ఉమ్, అన్న ప్రశ్నకి ఇక్కడ అవును అంటూ అంగీకారపూర్వకమైన సమాధానం చెప్తున్నారు. ఏమని అంటే, ఒకవేళ సంపూర్ణ ప్రపంచము అవాస్తవికము అయినది అని తలంచితే, ఇప్పుడు మనం అంతా కూడా నిజం కాదు అబద్ధమే అని తెలుసుకున్నాం. ఉమ్, తెలుసుకుని అంతా ఉత్తదే అని తలంచితే అప్పుడు జాతి వర్ణాశ్రమయుతమగు శరీరము కూడా అవాస్తవముగా కావలసి వచ్చును. ఉమ్, ఈ వర్ణం, ఈ ఆశ్రమం, ఈ ధర్మం, ఈ కుటుంబం అన్నాయి కదా, ఇవి కూడా అబద్ధాలు అవాస్తవాలు కావలసి వస్తాయి. ఉమ్, ఇప్పుడు శరీరమును ఆశ్రయించి ప్రవర్తించుచున్న విధి నిషేధ శాస్త్రము కూడా వ్యర్థమైపోతుంది. శరీరాన్ని బట్టే కదా మరి ఈ శాస్త్రాలన్నీను. అవును. చేయవలసినవి చేయకూడనివిను, విధి అంటే చేయవలసింది, నిషేధం అంటే చేయకూడదు ఉమ్, అని శాస్త్రాలు చెప్పినటువంటి బోధలు కూడా వ్యర్థమైపోతున్నాయి కదా. పిదప శాస్త్రముల చేత ప్రబోధింపబడు స్వర్గ నరకాలు కూడా అవాస్తవములు కావలసి వచ్చుచున్నది. ఉమ్, ఇది చేస్తే స్వర్గం వస్తుంది, ఇది చేస్తే నరకం వస్తుంది శాస్త్రాలు చెప్తున్నాయి కూడా, అవి కూడా అవాస్తవికాలు అయిపోవాలి. ఉమ్,
అప్పుడు స్వర్గమునందలి అనురాగమును నరకమునందలి భయమును లేకుండా పోతుంది. ఆ వాస్తవాలు కదా. ఇప్పుడు మోక్షం కూడా వ్యర్థమైపోవలసి వచ్చును కదా. ఇంకేముంది పడితే స్వర్గం లేదు, నరకం లేదు, మోక్షము లేదు, బంధము లేదు అని మోక్షం కూడా వ్యర్థమైంది అవుతుంది కదా. ఎందుకు మరి అటువంటి వాడు ఎలా ఉంటాడు? వాడు చాలాసార్లు వ్యవహారం చేస్తారు తప్పప్పులతో, మంచి చెడ్డలతో, పాపపుణ్యాలతో పని లేకుండా. మోక్షం పుణ్యకార్యాలు చేస్తే మోక్షం రావడం అంటే ఎవరన్నా బాధలు పెట్టి చంపేస్తే ఆ పాపం వల్ల నరకం ఏమీ రాదు. అవునా? ఏవో పుణ్యకార్యాలు చేసేయడం వల్ల స్వర్గం ఏమీ రాదు. అసలు మోక్షం అనేది లేనే లేదు. ఇష్టం వచ్చినట్టు తిరిగి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించినా కూడా ఏ దోషము లేదనేటువంటి ఒక మూఢభావం కలిగిపోవడానికి అవకాశం ఉంది కదా. అది సంగతి. అందుచేత శరీరాధికము కల్పన మాత్రమే. సచ్చిదానంద స్వరూపాత్మకుడ నగు నాకు ఈ శరీరాదులతో ఏమీ సంబంధము. ఎందుకంటే సత్యములకు విద్యకు వాస్తవిక సంబంధము కుదుర్చడం సత్యము కాదు. ఎందుకంటే సత్యానికి అసత్యానికి నిజమైన సంబంధాన్ని కలిపి చూపించడానికి కుదరదు. మరియును విధి నిషేధ వాక్యములన్నీను అజ్ఞానిని గురించే చెప్తున్నాయి. జ్ఞానాన్ని గురించి చెప్తున్నాయి. అసలు తెలుసుకుందామనేటువంటి జిజ్ఞాస లేని వాడికి ఈ నియమనిష్టలతో కూడినటువంటి విధి నిషేధాలని మరి శాస్త్రాలు చెప్తున్నాయి. జ్ఞానికి వాటి ప్రసక్తే లేదు. సత్య జ్ఞానాన్ని ప్రయత్నం చేసి విచారణ చేసి తెలుసుకునే మార్గంలో వెళ్లే వాటితో ప్రసక్తే లేదు. ఇందువలన జ్ఞాని దృష్టిలో శరీరాధికములు విధి నిషేధములన్నీను అవాస్తవములే. అతను వెళ్తున్న మార్గం ఏమిటి? తానేదో తానే తెలుసుకోవడానికి అతను ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నంలో అతడు ఏది వదలమని శాస్త్రము గురువు చెప్పారు వాటిలన్నిటినీ వదిలేసిపోతున్నాడు. అటువంటి వాడికి వాడు పోతున్నా దేన్ని వదిలిపెట్టేస్తున్నాడు. వాటి ధర్మాలు వాటితో పనేం లేదు కదా. వాడికి లేదు, అలా వదిలేస్తున్నాడు కదా. వాడికి ఏమీ లేవు నాయన. ఆ శరీరాలే తామనుకొని పట్టుకొని ఉన్న వారి కోసమే శాస్త్రాలు సాధనలును. జ్ఞాన మార్గంలో ప్రవేశిస్తూ తన్ను తాను ఎదుగోరు వాడికి విధి నిషేధాలతో పనే లేదు. వాడికి లేకపోవడం అజ్ఞానంతో దేహాన్ని పట్టుకుని ఉన్నవాడికి మరి విధి నిషేధాలు పెట్టకపోతే తప్పుడు మార్గంలో వెళ్ళిపోతాడు, సర్వనాశనం అయిపోతాడు కదా. అది సంగతి. అందుచేత విధి నిషేధాలు అజ్ఞాని గురించే గాని జ్ఞానికి వాటితో ప్రసక్తి లేదు. అందువల్ల జ్ఞాని దృష్టిలో శరీరాధికములు విధి నిషేధములన్నీ అవాస్తవికములే. పూర్వము స్వర్గాదులలో తనకు పని లేదని చెప్పి ఉండెను. ఇప్పుడు ఇహలోకముతో కూడా సంబంధము లేదు అని చెప్తున్నాడు. స్వర్గాది భోగములతో నాకేమీ పని లేదు, నాకు అక్కర్లేదు అంటూ ఇప్పుడు ఈ ఇహలోకంలో ఉన్నటువంటి భోగాలతో కూడా నాకేమీ సంబంధం లేదు అన్నదాన్ని అష్టావక్రుల వారు చెప్తున్నారు. అష్టావక్రుల వారితో చెప్తున్నాడు, ఓ గురుదేవా, జనన సమూహముల మధ్య ద్వైతమనే అరణ్యమునందు ఉన్నట్లును నాకేమియు వారలయందు ప్రీతి గాని వ్యామోహం గాని కలగడం లేదు స్వామి. బోధ విన్న తరువాత ఆప్తులు, మిత్రులు, నావారు, బంధువులు అన్నటువంటి జన సమూహాల మధ్య ఉన్నను అంటే ద్వైతం అనే అరణ్యంలా ఉంది ఆయనకి. అది వెళ్ళిపోతున్నాం కదా. ఇప్పుడు ఏ చెట్టు ఏది, ఏ పువ్వు ఏది, ఏ కాయ ఏది, ఎక్కడే ఉంది అన్నటువంటి వివరణలు ఉండవు కదా మనకి. ఎందుకంటే అవతలకి వెళ్ళడమే పని. వాటి పట్ల మనకి ఏ భావన ఉండదు. అలాగనే ఈ జన సమూహాల మధ్య ద్వైతమనే అరణ్యమునందు ఉన్నట్లు ఉన్నాను అందరి ముందు జనాలందరి మధ్య ఉన్నాను. కానీ నాకేమీ కూడా వారి యందు ప్రీతి గాని వ్యామోహము గాని కలగడం లేదు. ఇంతకు ముందు ఆహా నా వాళ్ళు ఇలాగా అలాగా ఓహో ఇక అనుకునేవాడిని. ఇప్పుడు అలాగే ఏమీ అనిపించడం లేదు. ఎందుకంటే దానిని నేను తమ బోధ వల్ల మిథ్య అని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. ఇప్పుడు ఇలా ఉంటుందంటే నిన్న ఉన్నది నేడు ఉండదు, నేడు ఉన్నది నాశమందును, నాశనంబే లేని వస్తువు ఆత్మయేనని తెలుసుకోరన్నా విద్యాప్రకాశానందులు గారు చెప్పారు కదమ్మా. నిన్నున్నది వేడుందా? లేదు.
ఈ వేళ ఉంది మళ్ళీ నిన్నలోకి వెళ్ళిపోతుంది కదా. వెళ్ళిపోతుంది. ఆ వచ్చిపోయే వాటిని తెలుసుకునే తెలివి స్వరూపమైన ఆత్మస్వరూపమైన నేనే నిత్య వస్తువును ఉమ్, అని తెలుసుకున్నాక, అంతేకాకుండా నేను పుట్టక ముందు, ఈ నేను పుట్టక ముందు నాకు తల్లిదండ్రులు లేరు, అవును. అన్నదమ్ములు లేరు, అక్క చెల్లెళ్ళు లేరు, బంధుమిత్రులు లేరు. అలాగే పెళ్లి కాకముందు పెళ్ళము భర్త లేరు. ఉమ్, తర్వాత బిడ్డలు పుట్టక ముందు కొడుకు కూతురు లేరు, కొడుకు కూతురు లేదు, అల్లుడు కోడలు లేదు, మనవలు ముని మనవలు లేరు. ఉమ్. ఉన్నారా? లేరు. లేకపోయినా నేను ఉన్నాను కదా. ఉన్నాను. కాబట్టి వీళ్ళందరూ ఒకప్పుడు ఉండి లేకుండా పోయేవారేను. ఈవేళ ఉన్నవారు కూడా రేపు ఉంటారో లేదో తెలియదు, ఉమ్, పోయేవారే. అవును. కాబట్టి వీళ్ళందరూ అలా ఉన్నట్టు ఉంటారే గాని ఎవరు ఉండరు. ఇక్కడ ఎవరు నావారు కాదు కదా. ఉమ్, ఉన్నంతసేపు అలా ఉంటుందే గాని అది సత్యం కాదు అని తెలుసుకున్నాను. ఉమ్, అంటే నాకు ప్రీతి మమకారాలు వ్యామోహాలు ఏ ఒక్క రూపం పట్ల నాకు కలగడం లేదు. ఉమ్, అది జ్ఞానం అంటే అలా కలగాలి. ఉమ్, ఉమ్, ఎందుకంటే దానిని నేను మిథ్య అలా ఉంటుందంటే నిన్న ఉన్నది వేళ ఉండదు. ఉమ్, ఇప్పుడు గాలి ఈ ఒక్క 10 నిమిషాల క్రితం మనకు కనిపించిన వాడు ఇలా వెనక్కి తిరిగి ఉంటాడో లేదో తెలియదు. ఉమ్, దాని మీద నాకు వ్యామోహాలు ప్రీతులు ఎందుకంటే తెలియక ఇంతకు ముందు అవును. ఏదైనా పోయేదే, ఏది ఎంతసేపు ఉండాలో అంతసేపు ఉండి పోతుందన్న సత్యజ్ఞానం తెలిసింది గనుక ఉమ్, ఇక నాకు దాని యందు ఏ వ్యామోహము లేదు. ఉమ్, అలాగే మిథ్యా వస్తువుల యందు సత్యము నెరిగిన జ్ఞాని ఎప్పుడు ప్రీతిని ఉంచుకోడు. ఇవన్నీ లేనివే ఉన్నట్టుంటాయి గాని ఉండవు, ఉమ్, పోయేవే అన్న భావన కలిగాక దేన్ని నాదిని పట్టుకుని వెళ్లాడతామమ్మా. పట్టుకో. ఆ నిమిషానికి ఆ వ్యవహారం అంతే. ఉమ్, కానీ మమత అహంకార పాశాలు అక్కడ ఉండవు. అంతే. అయితే అజ్ఞాని ఈ మిథ్యా వస్తువుల యందు మిథ్యా రూపముల యందు ఆసక్తుడై నేను నాది అనుకుంటూ మమకారాలు పెంచుకుంటాడు. ఉమ్, అదిగో అది జ్ఞానికి అజ్ఞానికి గల భేదం. అతడు ఆ వ్యక్తులతో ఆ వస్తువులతో వ్యవహారం చేస్తూ ఉంటాడు, కానీ అతడికి వ్యామోహాలు లేవు, మమకారాలు లేవు. మరి ఈ అజ్ఞానికో ఇది నాది అది నాది, ఇలాగా అలాగా, ఇలా సంపాదించాను అలా దాచిపెట్టాను అనుకుంటూ ఆ వస్తువులు ఇంత గొప్పవి అంత గొప్పవి అనుకుంటూ వాడు ఆ మిథ్యా భ్రాంతిలో ఉంటాడు. ఉమ్, వాడికి పైకి కనపడదు, మమకారం పట్టుకొని ఉంటాడు వాడు. వాటితో వ్యవహారం చేస్తున్న మమకారము విడిచి ఉంటాడు వీడు. ఉమ్, ఇదే జ్ఞానికి అజ్ఞానికి భేదం. ఉమ్, వ్యవహారములకు అహంత మమతాదులు ఆవశ్యకములే. వ్యవహారం చేయాలంటే నేను నాది అన్నది ఉండాలి. ఉమ్, శరీర అభిమానము కలుగుతుంది. మరి అలా నేను నాది అనేసరికి మళ్ళీ శరీర అభిమానం కలుగుతుందేమో కదా అన్న శంకకు సమాధానం ఇస్తున్నారు. ఉమ్, నాహం దేహో నమే దేహో జీవో నాహ మహం హిచిత్ అయమేవ హీమే బంధః ఆసీద్య జీవితే స్పృహ అంటున్నారు. అంటే ఏమిటి? అహంకార మమకారములు లేకుండా వ్యవహారము చేయడం కుదరదండి. నేను నాది అనకుండా అనుకోకుండా ఎలా వ్యవహారం చేస్తాము? సిద్ధించదు. కాబట్టి శరీరమునందు తప్పక మమకారం పెట్టుకొనవలసి ఉన్నది కదా అని ప్రశ్న వేస్తే, ఒకవేళ సాధకుడు ఉమ్, నేను చైతన్య రూపుడు అగుట వల్ల జడమగు దేహమును గాను అసంగుడి నగుట వల్ల దేహము కూడా నాకు లేదు, ఉమ్, అహంకారము కర్తృత్వ ధర్మములు కలది కావున నేను అహంకారమును కూడా కాదు, ఉమ్, తెలివి స్వరూపాన్ని చైతన్య స్వరూపాన్ని అవడం వల్ల జడమైన దేహమును కాదు. దేహమందున్నానే గాని దేహం నేను కాదు. ఈ జడమైన దేహమందు ఉన్నానే గాని నేను చైతన్య స్వరూపుణ్ణి అవడం వల్ల ఈ దేహం నేను కాదు. ఉమ్, నేను చైతన్య స్వరూపుణ్ణి ఉన్నాను కనుక అసంగుడను, ఉమ్, దేన్ని అంటుకోను, ఆకాశం అంటుకోదు అలాగా. ఉమ్, అందుచేత దేహము కూడా నాకు లేదు. ఉమ్, ఉందిలే కానీ నాకు లేదు. అంటుకోవడం లేదు దాన్ని. ఉమ్, అహంకారము కర్తృత్వ ధర్మ, అహంకారం అనేది నేను నాది అనేది కర్తృత్వ ధర్మము కలిగి ఉంది కనుక నేను అహంకారాన్ని కూడా కాను. ఉమ్, అసలు నేను అనుకోను, నేను నాది అన్నది అనుకోవలసిన అవసరం లేకుండానే ఉన్నవాడ అనుభవంలో ఉన్నాను గనక ఉమ్, నాకు జడమైన దేహము నందు ఉన్నను, దేహమును కాను.
కదా, అది అది నేను చైతన్యమై ఉండడం వల్ల దేహం ఆ, నాకు లేనే లేదు ఉమ్. అసలు మామూలుగా. ఉమ్, ఉమ్. అయితే ఎప్పుడు అహంకారం కర్తృత్వ భోక్తృత్వాలను కలిగిస్తుంది, కానీ నేను అన్న భావనే నాకు లేదు గనుక నాకు ఇక అహంకారం కూడా లేదు. లేదు కనుక నాకు కర్తృత్వ ధర్మాలు కూడా లేవు. ఉమ్. ఉందా మరి? లేదు. ఎప్పుడు ఉంది నేను అన్న అహంకార భావన, నేను ఇక అనుకోవడం లేదు. నేనులో ఉన్నను కూడా నేను నేను కాక చైతన్యమై నేనుని ఏమాత్రము అంటక శుచిస్వరూపమై ఉన్నాను, తేజమై ఉన్నాను. తేజస్సుకి ఏమంటుందమ్మా? ఏమంటుకోదు. ఉన్నాను గనక అహంకారం లేదు గనక అది ఉంటే కర్తృత్వ భోక్తృత్వ ధర్మాలు ఉంటాయి. నాకు దాని పట్ల కేవలం తేజమై ఉన్నాను గనక నాకు అహంకార మమకారాలు లేవు. కాబట్టి అహంకార ధర్మములు నాకు లేవు. కాబట్టి నేను అహంకారాన్ని కూడా కాదు. అవునా? మరి అయితే నువ్వెవరు ఓయ్ అని అడిగితే, నేను చైతన్య స్వరూపుడను, అహంకారమునకు సాక్షిని, అకర్తను అభోక్తను. ఉమ్. నేనన్న ఒక తలంపు కలిగితే దానికి కూడా నేను సాక్షినై ఉన్నాను, అది అవును. తలంపు అని. ఉమ్. కాబట్టి అహంకారం కాదు. కాకపోవడం వల్ల అహంకారానికి కర్తృత్వ భోక్తృత్వాలు ఉంటాయి కాబట్టి నాకు కర్తృత్వ భోక్తృత్వాలు లేవు. కాబట్టి నేను అకర్తను అభోక్తను, ఉమ్. కేవల తేజస్వరూపుడను, అంతే. కావాలి కేవల సాక్షిని. ఉమ్. చెప్పవలసి వచ్చింది కనుక బోధలో సాక్షి అంటున్నారనమాట. ఉమ్, ఉమ్, ఉమ్. కేవల సాక్షినై ఉన్నాను. ప్రశ్న, మరి నువ్వు తినడము తాగడము మొదలగు పనులన్నీ చేస్తున్నావు కదా, ఉమ్. అప్పుడు అకర్తవు అభోక్తవు ఎలా అవుతావు? మరి తింటున్నావా అందరికిలాగే? లోకులందరూ ఎలాగా తింటున్నారో, ఎలాగ తాగుతున్నారో, ఎలాగ పనులు చేస్తున్నారో అలాగే నీ నుంచి కూడా పనులు జరుగుతున్నాయి కదా. ఉమ్. మరి ఆ దేహం అని అనుకుంటున్నాం కదా మనం. జ్ఞాని కూడా దేహమే కదా, దేహంతోనే కదా చూస్తాం. అవును. ఇంకా అతడు కూడా అలాగే తింటాడు తాగుతాడు. ఉమ్. అప్పుడు నువ్వు అకర్తవ అభోక్తవ ఎట్లా అవుతావు? నాలాగే తింటున్నావు కదా, నాలాగే తాగుతున్నావు కదా, నాలాగే పనులు చేస్తున్నావు కదా. మరి నేను కర్తవి భోక్తవి, నువ్వెందుకు కర్తవి భోక్తవి కావు అంటే, అజ్ఞాన దృష్టిలో నేను వ్యావహారికమునకు కర్తవలే తోస్తూ ఉన్నాను. అది. వాళ్ళు నేను అనుకుని నాది అనుకుని చేస్తూ ఉంటారు కాబట్టి ఉమ్. వాళ్ళ కర్తృత్వ భోక్తాలు ఉన్నాయి కదా. నేను వ్యవహారానికి మాత్రమే ఆ నేనుని నాదిని పరికరంలా వాడుకుంటాను గనక నాకు కర్తృత్వ భోక్తత్వాలు లేవు. ఉమ్. అది చూసేవారికి అలా కనిపిస్తూ ఉన్నను. వాస్తవమునందు నేను కర్తను గాను. ఎందుకనగా కర్తృత్వ భోక్తృత్వములు అహంకారానికి ఉమ్. నాకు అహంకారమే లేదు. అహంకారాల యొక్క ధర్మాలు, ఆ ధర్మాలు ఆత్మస్వరూపుడని నాకు కొంచెం కూడా లేవు. నన్ను నేను ఎరిగి ఉన్నాను కదా. ఆ. అందుచేత నా స్వరూపమునందు ఇవి అన్నీ నా సన్నిధానమున ఆ వ్యవహారాలు చేసుకుంటున్నాయే కాని అవి నేను కానన్న అనుభవ స్థిరతను కలిగి ఉన్నాను. ఉమ్. కానీ దేహేంద్రియ మనోబుద్ధుల వ్యవహారాలే తమ వ్యవహారాలు అనుకునే వాళ్ళకి ఈ దేహేంద్రియ మనోబుద్ధుల వ్యవహారాలు కూడా నావే అని వారు అనుకుంటున్నారు. ఉమ్. అర్థమైందమ్మా క్లియర్ గా? ఆ. అంతవరకు దింపగలిగానా సారాన్ని? ఆ. అదే అదే కనుక మరియును అనగా నిద్రపోవడం, పడుకోవడం, లేవడం, భిక్ష తీసుకోవడం, స్నానం చేయడం, పరిశుద్ధంగా ఉండడం, ఈ మొదలైనవి నేనేమి కోరుకోవడం లేదు. ఉమ్. పడుకోవాలి, కూర్చోవాలి, నుంచోవాలి, భోజనం చెయ్యాలి, స్నానం చెయ్యాలి, శుభ్రంగా శుచిగా ఉండాలి, ఈ మొదలైనవి నేనేమి కోరుకోవడం లేదు. ఉమ్. మరియు వాటిని చెయ్యడం కూడా లేదు. నేనెందుకు చేస్తాను? అది. నేను శుచిర్భూతుడై ఉన్నాను. ఉమ్. దేహేంద్రియ మనోబుద్ధులు కాదు కాబట్టి ఆకలి దప్పులు నిద్రా మెలకువలు ఉండవు కాబట్టి అటుగా లేవడం లేదు, కూర్చోవడం లేదు, ఉమ్. తినడం లేదు, తాగడం లేదు, స్నానాలు చేయడాలు, శుభ్రాలు చేసుకోవడాలు, శుచులు చేసుకోవడాలు అవి కూడా నేనేం చేయడం లేదు. ఉమ్. మరి అయితే నేనేం చేస్తున్నాను అంటే, చూచేవాడు వీటిని నేను చూస్తున్నానని అనుకుంటున్నాడు. అది. మరి దానికి నేను చేయవలసిందేముంది కదా. చూచేవాడు వీటిని నేను చేయుచున్నానని అనుకున్నట్లయితే దానికి నేనేం చేయను? అంటే
అది వాడి భావన. నాకెందుకు ఉమ్, నాకెందుకు నాకెందుకు నేను బ్రహ్మమును. ఉమ్, కాబట్టి ఆ ఆరోపణ వల్ల నాకు ఏమైనా హాని కలుగుతుందా ఏమి? ఏం లేదు. అలా ఎవరైనా అనుకున్నా కూడా నాకేమిటి హాని? ఉమ్, ఇప్పుడు ఈ విషయమే దృష్టాంతం చెప్పబడుతోంది, తెలుసుకోండి. ఏమిటంటే అర్థం ఏమిటంటే, శీతాకాలపు దినములలో అరణ్యములో కోతులు చలిపోవడం కోసం గురివింద గుత్తులను పోగుగా వేసుకుని అదే అగ్ని అనుకుని దాని చుట్టూ కూర్చొని ఉంటాయి. ఎక్కడ ఎర్రగా మెరుస్తూ ఉంటుందో అది నిప్పు అనుకుంటాయి కోతులు. ఉమ్, మనకి చలిస్తోంది కదా, చలి కాచుకుందాం అనుకుని ఆ గురివింద గింజలు మిలుకు మిలుకు మెరుస్తుంటే ఆహా ఇది నిప్పు అనుకుని అవన్నీ కుప్పల కింద తెచ్చి పోసాయన్నమాట. ఉమ్, మిలుకు 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 మెరుస్తున్నాయి. మరి నిప్పు అలాగే ఉంటుంది కదా, అవును. నిప్పు అంటే వేడిగా ఉంటుంది కాబట్టి ఆ నిప్పు మనం పోగేసుకున్నాము, నిప్పు అదిగో అలా మెరుస్తోందో చలి కాచుకుందాం రమ్మని దాని చుట్టూ కూర్చున్నాయట. ఉమ్, అవి అన్నీ ఒకదానిపై ఒకటి ఒరుచుకొని దగ్గరగా కూర్చున్నందువల్ల వాటి శరీరాల నుంచి కలిగిన వెచ్చదనాన్నే ఉమ్, ఆ గురివింద కుప్ప నుంచి వస్తున్నాయి అనుకుంటున్నాయి. ఉమ్, ఇన్ని చలి కాచుకొని దగ్గరగా ఒకరినొకరు దగ్గరగా కూర్చున్నారు, వాళ్ళ శరీరాల నుంచి వేడి వస్తుంది. ఉమ్, ఆ వేడిని ఆ గురివింద గింజల కుప్పలోంచి వస్తుందని వాళ్ళు అనుకుంటున్నారు. ఉమ్, కానీ వాస్తవమునకు గురివింద గింజలలో అగ్ని ఉన్నదా? లేదు. ఏ విధంగా కోతుల చేత కల్పన చేయబడిన గురువింద గింజల అగ్ని దేనిని కాల్చుటకు ఎలా సమర్థవంతము కాదో వాళ్ళు అనుకుంటారు. అలాగా అంతే. అనుకునేసరికి వాళ్ళ శరీరాలు దగ్గరగా ఉండడం వల్ల వాళ్ళలో నుంచే వేడొస్తుంటే ఆ మనం మనం నిప్పు దగ్గర చలి కాచుకుంటున్నాం కాబట్టి వెచ్చగా ఉంది అనుకుంటున్నారు. ఉమ్, కాబట్టి ఆ గురువింద గింజల అగ్ని దేనినన్నా కాల్చగలదా? సమర్థం. అట్లాగే మూర్ఖుల చేత కల్పింపబడిన ఈ భోజనాది కల్పన కూడా జ్ఞానికి ఏమీనూ హాని చేయరాదు, చేయజాలదు. ఏముందది? ఆ భోజనాలు, ఆ తినడాలు, ఆ నిద్రపోవడాలు, ఆ పనులు చేయడాలు, ఆ వ్యవహారాలు నేను చేస్తున్న వాడి వల్లే వాళ్ళకు కనపడుతున్నాను. జ్ఞానికి ఉమ్, జ్ఞానిని చూసి అనుకుంటూ ఉన్నాను, అది ఆ జ్ఞానిని ఏమీనూ హాని చెయ్యలేదు. జ్ఞాని దృష్టిలో దేహాధికములే లేవు, అది. కర్తృత్వ భోక్తృత్వ ధర్మములు కూడా లేవు. దేహం లేకపోతే ఇంకేముంటాయి? ఏం లేదు. ఏమనగా అతడు నిస్సంగుడై ఉన్నాడు ఉమ్, అంటే చూడవలసిన అవసరం కూడా ఆయనకి లేదమ్మా. అవును. చెప్పవలసి వస్తోంది కాబట్టి సాక్షి అని అనాలే గాని దేనికి సాక్ష్యాడు? వాడికి సాక్షిత్వం దేనికి? కాబట్టి అతడికి అసలు సంగమే లేదు. ప్రశ్న: అవివేకులకి వివేకులకి కూడా బ్రతుకుట యందు ఇచ్చ ఎందుకు కలుగుతోందండి? వివేకవంతులకి బ్రతకాలనే ఇచ్చుంటోంది, అవివేకులకి కూడా బ్రతకాలనే ఇచ్చుంటోంది. ఎందుచేత అంటే అదిగో బ్రతకవలను అనేది కోరికయే బంధము. జీవించవలను అనేది కోరిక ఉండుట చేతనే అవివేకులు అనేక అనర్థ కార్యాలు చేస్తున్నారు. ఇంకా బతకాలన్న కోరిక వలనే అనర్థాలు కలిగించే కార్యాలన్నీ చేస్తున్నారు. వివేకులు అట్టి పనులు చెయ్యరు. నిజానికి వివేకవంతులు అనర్థాలు కలిగించే పనులు చెయ్యరు. కనుకనే నాకు జీవించుట యందు గాని మరణించుట యందు గాని ఇచ్చయే లేదు. శరీరం ఉంటే ఉంటుంది, పోతే పోతుంది. పుట్టింది కాబట్టి అది పోతుంది అంతే. ఇంకా దానిని ప్రత్యేక ఇచ్చలు ప్రత్యేక రక్షణలు చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఒకవేళ అజ్ఞాని అటువంటి రక్షణలు కల్పించుకుంటూ ఉన్నను, ఆ రక్షణ వల్ల ఏ ప్రయోజనము లేదు. అది ఉండవలసిన సేపు ఉంటుంది, పోవలసిన క్షణంలో పోతుంది. మనం ఈ రక్షణలు కల్పించాం కాబట్టే అది ఉంది అని అనుకోవడం అజ్ఞానం. అది ఇంకా ఉండవలసి ఉంది గనక ఉందే గాని మనం కల్పించిన రక్షణ వల్ల మాత్రమే అది ఉండలేదు. అవునా? అవును. వివేకవంతుడు ఏం చేస్తాడు? ఏదో మనం చేస్తున్న దాని వల్ల ఈ శరీరాన్ని రక్షించుకోగలము అన్న భ్రమలో ఉండడు. అజ్ఞాని మనం ఇలా చేయాలి అలా చేయాలి అలా చేస్తేనే రక్షించుకుంటాము అని ఉంటాడు అజ్ఞాని. ఇంకా జీవించి ఉండుట ఎందుగాని మరణించుట అందుగాని ఇచ్చ లేకుండా ఉంటాడు. ఎందుకనగా అతని అన్నీను అవి అంతఃకరణ ధర్మాలై ఉన్నాయి. అసంగ చైతన్య స్వరూపుణగు నాకు ఆ ధర్మములు లేవు. అంటే మరి ఆ ప్రయత్నం చేయాలా వద్దా? దీన్ని రక్షించుకోవాలా వద్దా ఈ శరీరాన్ని? అంటే
అసలు ఈ శరీరం ఒకటి నాకు ఉంది అన్నవాడు ఆ రక్షణ క్రియలు చేసుకుంటాడమ్మా. ఈ శరీరం అన్నదే నాకు లేదు, అది ప్రకృతిలో ఒక భాగము అన్నవాడు ఏం రక్షణ చేసుకుంటాడు? ఈ బయట ప్రకృతిలో అనేక జంతువులు జీవరాశులు తిరుగుతున్నాయి. వాటికి ఏమైనా మాకు కరోనా వచ్చేసింది మేము చచ్చిపోతామని ఉందే? లేదు. ఆ ప్రకృతిలోనే దేహాలు కూడా ఉన్నాయి, మన దేహాలు కూడా. మనకే కదా దీన్ని రక్షించుకోవాలి అన్న భ్రాంతి. అంతే. అవునా? అలాగనే ప్రకృతిలో ఉన్న మిగతా జీవరాశులతో ఒక రాశి వల్ల ఈ శరీరాన్ని నేను చూస్తాను. అంచేత ఒకదాన్ని రక్షించుట గాని ఒకదాన్ని తుంచుట గాని చేయవలసిన పని నాకు లేదు అంటున్నాడు. దేహాన్ని అంతకంటే అంత అన్యమైన వస్తువుగా చూస్తున్నాడు కాబట్టి దాని మీద అపేక్ష లేదు కాబట్టి ప్రత్యేకమైన శ్రద్ధ అతడేమి తీసుకోడు అంటున్నారమ్మా. అర్థమైంది ఇక్కడ? ఇప్పుడైతే మనం ఎవ్వరం కూడా శరీరం పట్ల శ్రద్ధ తీసుకోక్కర్లేదు అని కాదు దీని అర్థం. జ్ఞానికి చెప్తున్నారు. శరీర ధ్యాస లేకపోతే అలా ఉంటాడు వాడు, అలాగని శ్రద్ధ తీసుకోడు అని కాదు. కానీ ఆ శ్రద్ధ నేను నాది అన్న మమకారంతో భయంతో తీసుకునే శ్రద్ధ కాదు. ఆ దేహ ధర్మానికి అనుగుణమైన క్రియ అంతే. అంతవరకే తీసుకోవాలి దాన్ని అని చెప్తూ, వాయువు వీచినందువల్ల సముద్రమునందు పెద్దవి చిన్నవి అనేక విధములైన తరంగములు ఉత్పన్నమవుతున్నాయి. గాలి రావడం వల్ల చిన్న చిన్నగా చిన్న చిన్న తరంగాలు, పెద్ద పెద్ద తరంగాలు, సుడిగుండాలు కలుగుతున్నాయి. వాయువు నిలిచిపోయిన తోడనే తరంగం యొక్క ఉధృత్వము తగ్గిపోతుంది కదా. వాయుగుండం వెళ్ళిపోయేసరికి ఇంకా అలలు లేవు కదా, ఎక్కువగా ఉధృత్వము తగ్గుతుంది. నివృత్తి అయినట్లు ఎట్లు అడిగి మరలా దాని అందే లీనమైపోతుందో అలా గుండాలు గుండాలుగా తిరిగిందంతా అక్కడ వాయుగుండం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మామూలుగా ఏ సుడిగుండాలు ఉండవు అక్కడ. అలాగే ఆత్మరూప మహా శాంత సముద్రమునందు చిత్తరూప వాయు చరణము చేత బ్రహ్మాండములకు బ్రహ్మాండ రూప తరంగాలు వేస్తూ మళ్ళా ఆ చిత్తం అన్నది శమించగానే లయమైపోతూ ఉంటుంది. ఏది కలిగినా చిత్తంలోనే కదమ్మా. అమ్మ బావ ఇలా అయిందట అనేటువంటి ఒక పెద్ద భావన ఒక సుడిగుండంలాగా అలలుగా లేచిపోతుంది. అలాట ఇలాట వాళ్ళట వీళ్ళట అప్పుడట ఇప్పుడట అమ్మోయ్ బాబోయ్ ఇవన్నీ కూడా వాయుగుండం కలిగినప్పుడు సముద్రంలో కలిగే సుడిగుండాలు లాంటివి. నీ చిత్తమందు ఇలాంటి భావన రూపమైన సుడిగుండాలు అనేకము లెగుస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఆ భావనలు తగ్గు మొహం పడతాయో సుడిగుండాలు కూడా అలలు కూడా తగ్గిపోతాయి. అవునా? అవును. కాబట్టి ఆత్మరూప మహాశాంత సముద్రములో ఈ చిత్తరూప వాయు చలనం చేత బ్రహ్మాండములకు బ్రహ్మాండ రూప తరంగము లెగుస్తూ మరి మరల చిత్తము శమించగానే లయించిపోతున్నాయి. ఎట్లు సముద్రం నుండి ఉత్పన్నములైన తరంగములు మరల సముద్రమునందే లీనమైపోతున్నాయో, సముద్రము కంటే ఎట్లు భిన్నముగా లేవో అట్లే ఈ జగద్ రూప తరంగములు, ఈ దేహ రూప తరంగములు ఆత్మ నుంచి ఉత్పన్నములై నా నుంచి ఉత్పన్నములై నా యందే లీనమైపోతున్నాయి. అవి ఆత్మ కంటే భిన్నము ఎన్ని కలిగినా నిన్ను విడిచి లేవు కదా. లేవు. ఎందుకనగా కల్పిత పదార్థము అధిష్టానమున కంటే భిన్నము కాదు కదా. కల్పిత పదార్థమైన కుండ మన్ను కంటే వేరెట్లా కాదో, భావనా కల్పితమైన ఈ సమస్త జగత్తులో సుఖ దుఃఖాది అనుభవ తరంగాలన్నీ కూడా దానికి ఆధారమైన నా తెలివి అందే కదా కల్పితములు అవుతున్నాయి. సత్యములు అనిపిస్తున్నాయి కానీ అవి కల్పితాలు కాబట్టి మళ్ళీ తొలగిపోతుంది. కానీ నేను ఆధారంగా ఉన్నాను. ఏ కల్పితములున్నా కల్పితములు నేను కాకుండా ఉన్నాను. కల్పితములు తొలగినా నేను నేనుగానే ఉన్నాను. నేను అఖండ చైతన్య స్వరూపాన్ని. కాబట్టి అపార శాంత మహాసముద్రములే ఉన్న నాయందు సంకల్ప వికల్పాత్మకములకు మనోరూప వాయువు శాంతించగానే జీవరూపుడుగు వ్యాపారి యొక్క శరీర రూపముగు నావ నాశనం అయిపోతుంది. సరే, అపార శాంత మహాసముద్రము వలె ఉన్న నాయందు
సంకల్ప వికల్పాత్మకములగు మనోరూప వాయువు తలంపులన్నీ ఆగిపోయానుకో తరంగాలు శాంతించిపోగా జీవరూపుడగు వ్యాపారి నేనన్నవాడు అది శరీర రూపమైన నావతో సహా నాశనమైపోతుంది. అనగా ఎప్పుడూ సంకల్పాదులు నశించవో అప్పుడు శరీర భ్రాంతి జీవభ్రాంతి ఎప్పుడు సంకల్పాదులు నశించాయో అప్పుడు శరీర భ్రాంతిను జీవభ్రాంతి ఉండవన్నమాట. శరీరం చచ్చిపోతుందని కాదు, అక్కడ భ్రాంతి లేదు. భ్రాంతి లేకపోవడమే శరీరమును విడిచుట ఉండదని భావము. ఇక్కడ ఆశ్చర్యమైన విషయం ఏమిటంటే పెద్ద పెద్ద తుఫాన్ల వల్ల నావ నాశనమగుట సహజము కానీ ఇచ్చట వాయు ప్రసరము వల్లనే శమించింది. మనస్సు చలనరహితమైనప్పుడు ముక్తి సిద్ధించునని తాత్పర్యం. ఇక్కడ అర్థం ఏంటంటే ఎప్పుడైతే కదలకుండా ఉంటుందో భావరూప తరంగాలు లేవు గనుక అలజడులు లేవు కాబట్టి కదా, మనను చలనరహితమైనప్పుడు సహజ స్వరూపమైన శాంతి నిలిచి ఉంటుంది. ముక్తి అర్థమైందా? ఇక క్రియారహితమును నిర్వికారమును అగు ఆత్మరూప మహాసముద్రమునందు, ఆత్మ అంటే నేను, అట్టి నేను నాయందు క్రియారూప నిర్వికారమగు అని చెప్తూ వాయువు వీచినందువల్ల సముద్రమునందు పెద్దవి చిన్నవి అనేక విధములైన తరంగములు ఉత్పన్నమవుతున్నాయి. గాలి రావడం వల్ల చిన్న చిన్న తరంగాలు, పెద్ద పెద్ద తరంగాలు, సుడిగుండాలు కలుగుతున్నాయి. వాయువు నిలిచిపోయిన తోడనే తరంగముల యొక్క ఉధృత్వము తగ్గిపోతుంది కదా. వాయుగుండం వెళ్ళిపోయేసరికి ఇంకా అలలు లేవు కదా, ఎక్కువగా ఉధృత్వము తగ్గుతుంది. నివృత్తి అయినట్లు ఎట్లు అడిగి మళ్ళా దాని అందే లీనమైపోతుందో అలా గుండాలుగా తిరిగిందంతా అక్కడ వాయుగుండం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మామూలుగా ఏ సుడిగుండాలు ఉండవు అక్కడ. అలాగే ఆత్మరూప మహా శాంత సముద్రమునందు చిత్తరూప వాయు చరణము చేత బ్రహ్మాండ రూప తరంగాలు లేస్తూ మళ్ళా ఆ చిత్తం అన్నది శమించగానే లయమైపోతూ ఉంటుంది. ఏది కలిగినా చిత్తంలోనే కదమ్మా. అమ్మ బాబా ఇలా అయిందట అనేటువంటి ఒక పెద్ద భావన ఒక సుడిగుండంలాగా అలలుగా లేచిపోతుంది. అలాట ఇలాట వాళ్ళట వీళ్ళట అప్పుడట ఇప్పుడట అమ్మోయ్ బాబోయ్ ఇవన్నీ కూడా వాయుగుండం కలిగినప్పుడు సముద్రంలో కలిగే సుడిగుండాలు లాంటివి. నీ చిత్తమందు ఇలాంటి భావన రూపమైన సుడిగుండాలు అనేకము లెగుస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఆ భావనలు తగ్గు మొహం పడతాయో సుడిగుండాలు కూడా అలలు కూడా తగ్గిపోతాయి. అవునా? కాబట్టి ఆత్మరూప మహాశాంత సముద్రములో ఈ చిత్తరూప వాయు చరణం చేత బ్రహ్మాండ రూప తరంగము లెగుస్తూ మరి మరల చిత్తము శమించగానే లయించిపోతున్నాయి. ఎట్లు సముద్రం నుండి ఉత్పన్నములైన తరంగములు మరల సముద్రమునందే లీనమైపోతున్నాయో, సముద్రము కంటే ఎట్లు భిన్నముగా లేవో అట్లే ఈ జగద్ రూప తరంగములు, ఈ దేహ రూప తరంగములు ఆత్మ నుంచి ఉత్పన్నములై నా యందే లీనమైపోతున్నాయి. అవి ఆత్మ కంటే భిన్నము ఎన్ని కలిగినా నిన్ను విడిచి లేవు కదా. లేవు. ఎందుకనగా కల్పిత పదార్థము అధిష్టానమున కంటే భిన్నము కాదు కదా. కల్పిత పదార్థమైన కుండ మన్ను కంటే వేరెట్లా కాదో, భావనా కల్పితమైన ఈ సమస్త జగత్తులో సుఖ దుఃఖాది అనుభవ తరంగాలన్నీ కూడా దానికి ఆధారమైన నా తెలివియందే కదా కల్పితములు అవుతున్నాయి. సత్యములు అనిపిస్తున్నాయి కానీ అది కల్పితాలు కాబట్టి మళ్ళీ తొలగిపోతుంది. కానీ నేను ఆధారంగా ఉన్నాను. ఏ కల్పితములు నేను కాకుండా ఉన్నాను. కల్పితములు తొలగినా నేనుగానే ఉన్నాను. నేను అఖండ చైతన్య స్వరూపాన్ని. కాబట్టి
అపార శాంత మహాసముద్రములే ఉన్న నాయందు సంకల్ప వికల్పాత్మకములగు మనోరూప వాయువు శాంతించగానే జీవరూపుడుగు వ్యాపారి యొక్క శరీర రూపమగు నావ నాశనం అయిపోతుంది. సరే, అపార శాంత మహాసముద్రము వలె ఉన్న నాయందు సంకల్ప వికల్పాత్మకములగు మనోరూప వాయువు, తలంపులన్నీ ఆగిపోయానుకో, తరంగాలు శాంతించిపోగా జీవరూపుడుగు వ్యాపారి నేనన్నవాడు అది శరీర రూపమైన నావతో సహా నాశనం అయిపోతుంది. అనగా ఎప్పుడు సంకల్పాదులు నశించవో అప్పుడు శరీర భ్రాంతి, జీవభ్రాంతి, ఎప్పుడు సంకల్పాదులు నశించాయో అప్పుడు శరీర భ్రాంతిను జీవభ్రాంతి ఉండవన్నమాట. శరీరం చచ్చిపోతుందని కాదు, అక్కడ భ్రాంతి లేదు. భ్రాంతి లేకపోవడమే శరీరమును విడిచుట ఉండదని భావము. ఇక్కడ ఆశ్చర్యమైన విషయం ఏమిటంటే పెద్ద పెద్ద తుఫాన్ల వల్ల నావ నాశనమగుట సహజము కానీ ఇచ్చట వాయు ప్రసరము వల్లనే శమించింది. మనస్సు చలనరహితమైనప్పుడు ముక్తి సిద్ధించునని తాత్పర్యం. ఇక్కడ అర్థం ఏంటంటే ఎప్పుడైతే కదలకుండా ఉంటుందో భావరూప తరంగాలు లేవు గనుక అలజడులు లేవు కాబట్టి కదా, మనను చలనరహితమైనప్పుడు సహజ స్వరూపమైన శాంతి నిలిచి ఉంటుంది. ముక్తి అర్థమైందా? ఇక క్రియారహితమును నిర్వికారమును అగు ఆత్మరూప మహాసముద్రమునందు, ఆత్మ అంటే నేను, అట్టి నేను నాయందు క్రియారూప నిర్వికారమగు శాంతరూపమైన ఆత్మ అనే మహా సముద్రమునందు ఈ జీవరూప వీచులు, గాలులు అనగా తరంగాలు ఉత్పన్నాలు అవుతున్నాయి నాలోనే. మరియు పరస్పర అధ్యాస వల్ల ఒకదాంతో ఒకటి ఢీకొంటున్నాయి, అలలు ఆటలాడుకుంటున్నాయి, లయిస్తున్నాయి. అనేక భావాలు అలాగే చదువు. నీ లోపలైనా గట్టిగా చెప్పు. నా లోపలే. మరి అందుకే అన్నామంటే నీరసంగా ఉన్నావేమో అనుకుంటున్నాను. లేదు, ఆత్మ పట్ల ఎలర్ట్ గా ఉండాలమ్మా. ఆత్మజ్ఞానం పట్ల ఉత్సాహంగా ఉండాలి. అందుచేత స్వప్నావస్థ ఎందును జీవులు స్వప్నమునందు పరస్పర విరుద్ధములు కార్యములు చేస్తూ ఉంటారు. అసలు ఒక పనికి సంబంధం లేని పనులు జరిగిపోతూ ఉంటాయి. మళ్ళీ ఎప్పుడు చేయుతూ ఎప్పుడు అవిద్యాధికము నాశనం అవుతుందో అప్పుడు మరలా నా నిజస్వరూపము నుండి లయించిపోతుంది. ఆ స్వప్నం దేని నుంచి వచ్చిందో మరి దానిలో లయించిపోతుంది. నాలోనే కలిగిన కళలో అనేక సంబంధాలే లేనటువంటి అనేక క్రియలు జరుగుతూ సత్యం అనిపిస్తూ ఉన్నా ఎప్పుడైతే ఆ కళ తొలగిందో అప్పుడు మళ్ళీ నేనే మిగులుతున్నాను. మరియు అవిద్యాధికము వల్లనే ఉత్పన్నములు అవుతున్నాయి, అవి మరలా లయించిపోతున్నాయి. ఎట్లు ఘట రూప ఉపాధి ఉత్పత్తి వల్ల ఘటాకాశ ఉత్పత్తి చెప్పబడుతుందో కుండ రూపమైన ఉపాధి ఉండడం చేత కొండలో ఆకాశము, కొండంత ఆకాశం అని చెప్పబడుతుందో, మరియు ఘట రూప ఉపాధి నాశనం అవగా ఘటాకాశమే నశించిందను వ్యవహారము కలుగుతుందో. వదిలేసే కొండలో ఉన్న ఆకాశం పోయింది. ఆకాశం పోయిందా? ఆకాశం అలాగే ఉంది, కొండ పోయింది. కొండ అలాగే ఉపాధి పోయింది గాని దీని అందున్న ఆకాశ స్వరూపణ నేను పోవడం ఏమిటి? పోలేదు. నేను ఉపాధి అనుకుని కొండ పోతే కొండలో ఉన్న నేను కూడా పోయాను. దేహం నేనంటే దేహంలో ఉన్న నేను కూడా పోయాను అనుకుంటాం. కొండ పోతే కొండలో ఉన్న ఆకాశము కూడా పోయింది అనుకుంటే ఎలా ఉంటుందో, దేహమందు ఉన్నటువంటి దేహం పోతే నేను పోయాను అనుకోవడం, పోతాను అనుకోవడం అలాంటిది. ఇప్పుడు పోయేది నువ్వా? కాదు, దేహం. కొండలో ఉన్న ఆకాశం పోతే నువ్వు పోయినట్టే. పోయింది కుండే కానీ నువ్వు కాదు కదా. దేహములో ఉన్నటువంటి దేహం నువ్వైతే దేహం పోతే నువ్వు పోతావు. కానీ మరి కుండలో ఉన్న ఆకాశం కొండ కాకపోతే కొండ పోయిన ఆకాశం పోనట్లు దేహంలో ఉన్న నువ్వు దేహం కాకపోతే దేహం పోయినా నువ్వు పోను. ఇంత చక్కగా స్వరూపం అతి స్పష్టంగా తెలియబడింది కదా. చాలా చాలా.
ఎప్పుడైతే ఘటరూప ఉపాధి ఉత్పత్తి వల్ల ఘట ఆకాశ ఉపాధి చెప్పబడుతోందో మరియు ఘటరూప ఉపాధి నాశనం వల్ల ఘటాకాశమే నశించిందని వ్యవహారం కలుగుతోందో వాస్తవమునందు ఆకాశం ఉత్పత్తి అవడం గాని నశించడం గాని లేవు కదా. లేవు. అట్లే శరీరస్థముగు ఆత్మ కూడా ఉత్పత్తి లేదు, ఆత్మకి నాశనము లేదు. నాశనము లేదు. నాకు నేను పుట్టను లేదు, చావను లేదు. పుట్టినప్పుడు ఆ శరీరం అంతా మాత్రమే ఉన్నవాడును కాను. జ్ఞానికి బాధితానువృత్తి వల్లనే జగత్ప్రతీతి కలుగుతోంది. దాని చేత అతనికి ఏ హానియు లేదు. బాధిత తాను ఈ శరీరములో బంధింపబడి ఉన్నానని గాని, ఈ శరీరము నేను అని గాని గతపు అజ్ఞానపు భావనే లేదు. దీని అందు ఉన్నటువంటి అఖండ ప్రకాశాన్ని నేను అన్న భావనతో ఉండడం వల్ల ఈ శరీరము ఉండుట లేకపోవడంతో సంబంధం లేకుండా తాను అనంత ఆకాశ స్వరూపమే ప్రకాశిస్తున్న వాడను అన్న అనుభవం ఉండడం చేత జ్ఞానికి బాధితానువృత్తి వల్ల జగత్ప్రతీతి ఊరికి అలా కలుగుతున్నట్లుందే గాని అలా కలిగినను దాని చేత అతడికి ఏ హానియు లేదు అని తెలుసుకో చెప్తూ అమ్మా. ఇది 2వ ప్రకరణం పూర్తయిందమ్మా. మళ్ళీ మనం రేపు 3వ ప్రకరణం చెప్పుకుందాం. 3వ ప్రకరణంలో ప్రత్యాక్షేప ద్వారా ఉపదేశము. ప్రత్యాక్షేప ద్వారా ఉపదేశం అంటే ఏదైతే నేను పొందానని అనుకుంటున్నావో దాని యందు నీ స్థిరత్వం ఎట్లా ఉంది అన్నదాన్ని రేపు చెప్తారనమాట. దాన్ని మనం రేపు చెప్పుకుందామమ్మా. హరి ఓం తల్లి.